తెలంగాణ రాష్ట్ర 108 అంబులెన్స్ సర్వీసు ప్రజాసేవకులు ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ని కార్మిక శాఖలో రంగారెడ్డి జిల్లా జోనల్ కమిషనర్ కి డిమాండ్స్ మీద వినతి పత్రం అందజేశారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీవీకే ఈఎంఆర్ఐ నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ సర్వీస్ లో డ్యూటీ అవర్స్ లో ఎలాంటి కార్మిక చట్టాలను అమలు చేయలేదు. కావున జీవీఏకే ఈఎంఆర్ఐ డైరెక్టర్లపై మరియు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పై తగు చర్యలు ఇన్స్పెక్షన్ చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసులు స్థాపించినప్పుడు 2005 నుండి 2009 వరకు అంబులెన్స్ సర్వీసులో పనిచేస్తున్న ఈఎంటీ పైలట్లకు రోజుకు 12 గంటలు డ్యూటీ చేస్తే 3 రోజులకు ఒక హాఫ్ ఇచ్చేవారు. జీవీకే మేనేజ్మెంట్ వచ్చిన అట్టి డ్యూటీ ఆఫీస్ రోజుకు 12 గంటలు 4 రోజులకు ఒక హాఫ్ చొప్పున 2009 నుండి 2018 ఆగస్టు వచ్చిన వారికి ఇచ్చారు. 2018 ఆగస్టు నుండి ప్రస్తుతం రోజుకు 12 గంటల డ్యూటీ, వారానికి ఒక హాఫ్ ఇస్తూ ఉద్యోగులలో వెట్టి చాకరీ చేస్తున్నారు. దీని మీద అడిగిన ఉద్యోగులను మీ ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే వెళ్లిపోండి. కావున ఇట్టి మేనేజ్మెంట్ పై ఇన్స్పెక్షన్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హలో, ఈ రోజు కార్మిక శాఖలో మీటింగ్ డేట్ ఇచ్చినా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు లెటర్ అందినా కూడా అందలేదని తప్పించుకొని తిరుగుతున్నారు. లేబర్ డిపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడటానికి కూడా మేనేజ్మెంట్ వాళ్ళు భయపడుతున్నారు. అక్టోబర్ మంత్ జీతాలు డేట్ ఇచ్చినా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు లెటర్ అందినా కూడా అందలేదని తప్పించుకొని తిరుగుతున్నారు. లేబర్ డిపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడటానికి కూడా మేనేజ్మెంట్ వాళ్ళు భయపడుతున్నారు. అక్టోబర్ మంత్ జీతాలు గవర్నమెంట్ ఇచ్చినా కూడా కొంతమందికి ఉద్యోగులకు ఇవ్వలేదని చెప్తే ఉద్యోగులు ఎవరెవరికి మాకు అన్ని లిస్టు తీసుకొని పోతే గవర్నమెంట్ కానీ 108 స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ అని ఉంటాడు కోర్టులో. అతను మాకు సంబంధం లేదు, మీకు ఇష్టం ఉంటే మీ మేనేజ్మెంట్ని అడగండి, లేకుంటే మీరు సమ్మెకి వెళ్ళండి, వాళ్ళ మీద చేయండి అంటూ మాట్లాడుతున్నాడు. కావున 108 స్పెషల్ ఆఫీసర్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంబులెన్స్ సర్వీస్ని భారతదేశంలోనే మొట్టమొదటిగా నిర్వహించింది మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఫస్ట్ దీన్ని 2005లో సత్యం రామలింగరాజు నిర్వహించేటప్పుడు కార్మిక చట్టాలు మొత్తం అమలు చేసేది. కానీ 2009 నుంచి జీవీకే ఈఎంఆర్ఐ వచ్చిన కానుండి ఎలాంటి కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఉద్యోగులైనటువంటి ఈఎంటీ అంబులెన్స్ సర్వీస్లో పనిచేసే ఈఎంటీ పైలట్లను శ్రమ దోపిడీ గురి చేస్తున్నది. ఇట్టి విషయాలపై ప్రభుత్వ అధికారులు అందరికీ ఎన్ని లెటర్లు ఇచ్చినా కూడా మొద్దు నిద్ర పోతూ పట్టించుకోకుండా తిరుగుతున్నారు. కావున జీవీకే ఈఎంఆర్ఐని వెంటనే తొలగించి కార్మిక చట్టాలు అమలు చేసే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, దీన్ని తీసుకొచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. కావున ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కావున దీన్ని ప్రభుత్వం నిర్వహించాలని 108 ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. జీవీకే ఈఎంఆర్ఐ శ్రమ దోపిడీ ఏ విధంగా చేస్తుందంటే, రోజుకు 12 గంటల డ్యూటీ చేసే ఉద్యోగిని వారం రోజులకు ఒక హాఫ్ ఇవ్వకుండా అంబులెన్స్లోనే పడుకోవాలా, మీకు ఇష్టం ఉంటే డ్యూటీ చేయండి, లేకుంటే బంద్ చేసుకొని వెళ్ళిపోయిన రీతిలో అవలంబిస్తున్నారు. దీంట్లో ఏంటంటే మెయిన్ సీనియర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయి, తక్కువ జీతం వచ్చే కొత్త వాళ్ళని పెట్టుకున్న ఆలోచనలు ఈ విధంగా విమర్శిస్తున్నాయి. కాబట్టి జీవీకేని తొలగించాలని మేము కోరుకుంటున్నాము.